మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యాన్ని రక్షించుకునే రహస్యాలు. చూడండి, మన శరీరం తాలూకు నిర్మాణం చాలా సంక్లిష్టమైంది. ఇది ఒక పురాతన దేవాలయం లాగా ప్రతి భాగం కూడా దాని పనిని అది నిర్వర్తిస్తూ ఉంటుంది. మనం జీవించే ఈ జీవిత ప్రయాణంలో ఈ దేవాలయం నిలకడగా ఉండటానికి దాన్ని నిరంతరం మనం కాపాడుకుంటూ ఉండాలి. బయట నుంచి కనిపించే అందానికి బలానికి మించి లోపల ఉండేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి నరాలు, దృఢమైన ఎముకలు చాలా కీలకం. అంటే ఆ లోపల ఆ స్కెల్టన్ బాగుంటేనే మనం బయట నుంచి దృఢంగా కనిపిస్తాం. కొంతమందికి అకారణంగా కాళ్ళు చేతులు తిమ్మిలు పడుతూ ఉంటాయి, నరాలు లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరొక వైపు ఏమో వృద్ధాప్యంలో ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి, పిల్స్గా తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యలు ఒక దొంగలాగా నిశ్శబ్దంగా మన ఆరోగ్యాన్ని దోచుకుంటూ ఉంటాయి. అయితే ఈ సమస్యలకి ఇంట్లోనే దొరికేటువంటి అనేక చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి నుంచి బయటపడవచ్చు. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారే అలాగా. కాబట్టి మన వంటింట్లోనే మంచి ఆరోగ్య విజ్ఞానం దాగుంది. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాన్ని మనం తెలుసుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలి. నరాల నొప్పి లేదా తిమ్మిరి వచ్చినప్పుడు వెంటనే రిలీఫ్ పొందడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2 పాత్రలు తీసుకోవాలి. ఒక దాంట్లోనేమో గోరువెచ్చని ఉప్పు నీళ్ళు తీసుకోవాలి, మరొక దాంట్లో చల్లటి నీళ్లు నింపాలి. మొదట తిమ్మిరి పట్టినటువంటి అరిచేతులు కానీ లేదా అరికాళ్ళు కానీ 3 నిమిషాల పాటు ఆ చన్నీళ్ళల్లో ఉంచాలి. తర్వాత వెంటనే వాటిని మళ్ళీ 3 నిమిషాల పాటు గోరువెచ్చని ఉప్పు నీటిలో ఉంచాలి. ఈ ప్రక్రియ 4 సార్లు రిపీట్ చేయాలి, పునరావృతం చేయాలి. అలాగే ఉప్పు అంటే ఏమిటి? కళ్ళుప్పు. దీన్ని క్రిస్టల్ సాల్ట్ వాడితే మీకు మరింత మంచిది. అంటే ఇక్కడ సాల్ట్స్ రకరకాలు, సముద్ర లవణం అని, అలాగే సైంధవ లవణం అని ఉంటుంది. ఇక్కడ సైంధవ లవణం అంటే ఏంటంటే భూమి నుంచి వచ్చేది. సముద్ర లవణం అంటే క్రిస్టల్స్ రూపంలో ఉండాలి. ఎప్పుడు కూడా సముద్ర లవణం అంటే మన ఉద్దేశం ఏంటంటే అది కళ్ళుప్పు లాంటిదని. అంతే తప్పితే మనం బయట కొనేటటువంటి మొత్తటి పొడి రూపంలో ఉండేటువంటి ఉప్పు కాదు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ మిగతా అంశాలు కలుపుతారు కాబట్టి. కళ్ళుప్పు అన్న వాడచ్చు, లేదా రాక్ సాల్ట్ అయినా మీరు వాడుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ నరాల కదలికల్ని పెంచుతుంది, అలాగే రక్త ప్రసరణ మెరుగుపరుస్తూ నొప్పిని తగ్గిస్తుంది. ఇక నువ్వులు అంటే సెసమి సీడ్స్, ఇవి నరాలకి కొత్త శక్తిని ఇవ్వడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిలో ఉండేటువంటి కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ బి లాంటివన్నీ కూడా ఈ పోషకాలు నరాలకి బలాన్ని ఇస్తాయి. రోజు కనీసం ఒక 3 చెంచాల తెల్ల నువ్వులు తినటం చాలా మంచిది. వీటిని పొడి చేసి పాల కలుపుకొని తీసుకోవచ్చు, లేదా బెల్లంతో కలిపి కూడా నువ్వులు ఉండలాగా కూడా తయారు చేసుకొని తినొచ్చు. అలాగే ఇంకొకటి తెలగపిండి. నువ్వుల నుంచి తీసిన మామూలుగా నువ్వులని గానుగలో వేసిన తర్వాత నువ్వుల నూనె తీస్తారు, అది పిండి మిగిలిపోతుంది, పిప్పి. దీన్ని తెలగపిండి అంటారు. కాబట్టి ఇది నరాలకు ఒక అద్భుతమైనటువంటి బలాన్ని ఇస్తుంది. దీంట్లో కూరలు, వడియాలు ఇలాంటివి వేసుకొని కూడా తినొచ్చు. ఇక తర్వాత మునగాకులో ఉండేటువంటి విటమిన్లు, ఖనిజాలు నరాలను దృఢంగా మార్చి వాటి సామర్థ్యాన్ని పెంచుతాయి. మునగాకు కూర చేసుకున్నప్పుడు తప్పనిసరిగా నెయ్యి కలుపుకొని తీసుకోవాలి. నెయ్యిలో కరిగేటువంటి పోషకాలు శరీరం గ్రహించడానికి నెయ్యి సహాయపడుతుంది. అంటే ఏడీకే అని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, అవి నెయ్యి ద్వారానే వెళ్తాయి. దీన్ని మునగాకుని పొడి రూపంలో తీసుకోవచ్చు, అలాగే మజ్జిగలో కూడా కలిపి తీసుకోవచ్చు, లేదా అన్నం ముద్దలో కూడా కలుపుకొని నెయ్యి కాస్త వేసుకొని తినొచ్చు. ఇక ఆయుర్వేదం వాము అంటే క్యారమ్ సీడ్స్ని దీపన పాచన గుణాలు కలిగింది కింద చెప్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. లవంగాలు, దాల్చిన చెక్క కూడా నరాల బలహీనతను తగ్గించే గుణం కలిగి ఉంటాయి. వాము లవంగాల్ని వేయించి దాల్చిన చెక్కను వేయించకుండా ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి వెచ్చటి పాలకి, అంటే దాదాపు 50 to 100 ml పాలకి 1 గ్రాము ఈ పొడిని కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం నరాలకి శక్తినిస్తూ నిస్సత్వం తగ్గిస్తుంది. అవసరమైతే బెల్లం లేదా తేనె కలుపుకోవచ్చు. కానీ ఒకవేళ డయాబెటీస్ ఉంటే మాత్రం వీటిని కలపకుండా తీసుకోవటం మంచిది. ఇక వృద్ధాప్యంలో వచ్చేటువంటి మరొక ప్రధాన సమస్య ఎముకల బలహీనత. ఇది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం, అవగాహన లోపం ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యకు కారణాల కింద ఉంటున్నాయి. ఎముకలకి కాల్షియం అనేది ఒక ఆధారం, అంటే ముడిసరుకు లాంటిది. కాబట్టి శరీరంలో కాల్షియం లోపం వచ్చినప్పుడు ఎముకలు పిడుసుగా బలహీనంగా తయారవుతాయి, నొప్పి కూడా ఉంటుంది. దీన్ని ఆస్టియోపోరోసిస్ అనే పేరుతో పిలుస్తారు. ఈ కాల్షియం లోపం ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగిలినా కానీ కింద పడకపోయినప్పటికీ కూడా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి.
చాలామంది కింద పడిన తర్వాత ఎముకలు విరిగాయి అనుకుంటూ ఉంటారు, కానీ పడకపోయినా విరుగుతాయి, స్పాంటేనియస్ ఫ్రాక్చర్స్. కానీ నిజానికి ఎముక పిలుచడం వల్ల అది మొదట విరిగి తర్వాత మనిషి కింద పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వెన్నుపూసలు అంటే వర్టిబ్రా బలహీనపడి మనిషి ఎత్తు తగ్గుతాడు, అలాగే గూన్ రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 45 నుంచి 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేటువంటి ఆ స్త్రీ హార్మోన్ అంటే ఫిమేల్ హార్మోన్స్ తగ్గటం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. ఈ హార్మోన్ల లోపాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ప్రకృతి సిద్ధంగా లభించేది ఏంటంటే సోయా చిక్కుళ్ళు. ఈ సోయా చిక్కుళ్ళు యూస్ఫుల్గా ఉంటాయి. సోయాలో ఈస్ట్రోజన్ లాంటి ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. సోయా పాలు, సోయా పన్నీర్, దీన్ని టోప్ అంటారు, లేదా సోయా పిండితోటి ఫుల్కాలు చేసుకొని తినడం వల్ల హార్మోన్ల లోపాన్ని నివారించుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. నరాల బలహీనత, ఎముకల పిలుసుదనం అనేవి మన ఆరోగ్య విషయంలో మనం చేస్తున్న పొరపాట్లను మనకి గుర్తు చేస్తున్నాయి. సరైనటువంటి ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. మన శరీరం మనకి దేవుడిచ్చిన గొప్ప వరం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. మనకి ఏ సమస్య వచ్చినా కానీ నిరాశ చెందకుండా పరిష్కారం మన ఇంట్లోనే ఉందన్న సంగతి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం అనేది ఒక ప్రయాణం కదా, ఒక్క రోజులో ఇది మారేది కాదు. కాబట్టి ఆయుర్వేదం ఇచ్చినటువంటి విజ్ఞానంతో మనల్ని మనం కాపాడుకోవటం ముఖ్యం. మన నరాలకి బలం, ఎముకలకి పటుత్వం మనం ఇవ్వాలి. అనారోగ్యం అనేటటువంటి చీకటిని తరిమేసి ఆరోగ్యం అనే వెలుగుని మనం నింపుకోవాలి. అంటే మనం దృఢంగా నిలబడి నిండుగా జీవించడానికి ఇది మనం వేసే మొదటి అడుగు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్ట్రీట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.